ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నూనె కొంచెం మరిగింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండి. అందులో ఇలా ఉంచుకొని, అంటే పెద్ద క్యాప్సికమ్ బంగాళదుంప కూర పెట్టి లోపల అది వేయడం అదొక పద్ధతి, కానీ ఇది పద్ధతి చూపిస్తున్నాను చూడండి. ముందు ఇది ఒక రకం. మన ఇష్టం, ఎలా కావలిస్తే అలా వేసుకోవచ్చు. నేను ఊరికే ఇలా వేస్తాను. అది బంగాళదుంప కూర పెట్టి మధ్యలో వేయాలి. ఎంత అంటే ఒకసారి ఉడికి ఉన్నాయి కదా, అందుకని తొందరగా వేగిపోతాయి. ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగుతున్నాయి. ఇలా వేగాయి కదా, వీటిని తీసేసుకోవాలి. ఇవి ఇలా ఉంటే ఏంటి అనుకుంటాం, కానీ ఇలాంటి వాటిని ఎక్కువ ఉన్నాయనుకోండి కూరలో వేసేయచ్చు. చూడండి ఎలా ఉన్నాయో క్యాప్సికమ్. ఇంకొకసారి పూర్తి రౌండ్ క్యాప్సికమ్లు, చిన్న క్యాప్సికమ్లతో ఎలా చేయొచ్చో బాగుండాలి చూపిస్తాను. బజ్జీలు బాగున్నాయి కదా.